దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు నీ మాట మా జీవితంలో జీవపు ఊటగా పనిచేయనట్టుగా సహాయం చేయమని, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోయిన ఈ దినాల్లో మనం ఉన్నాం కనుక ఈ వాక్యాన్ని వింటున్న మీరు, వీడియో చూస్తున్న మీరు దేవుని మాట ప్రకారం చేసి మరి దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ప్రియులారా, గమనించండి, దేవుని మాట మరి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సమాధానం తీసుకొచ్చినట్టు చూస్తూ ఉన్నాం. 2 రాజులు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 8 నుండి 23 వాక్యాలు చూస్తే అక్కడ ఇశ్రాయేల్ దేశం మీదకి సిరియన్లు వస్తారు. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు దేవుని దగ్గర ప్రార్థన చేసి మరి వారికి దేవుని ప్రేమను పంచిపెట్టడం మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, ఇజ్రాయిల్ యొక్క దేశ ప్రజలకి రాజుకి కీడు చేయాలని వచ్చిన సిరియన్లు ఆ రాజు చేతికి చిక్కినప్పుడు దేవుని యొక్క సేవకుడు రాజుకు చెప్పే సలహా ఏంటంటే, వారికి ప్రతి కీడు చేయొద్దు, కానీ వారికి చక్కటి భోజనం వండి పెట్టమని, దేవుని ప్రేమని కనపరచమని చెప్తాడు. రాజు దేవుని సేవకుని యొక్క మాట ప్రకారం వారికి ఏం చేస్తారంటే, విస్తారమైన భోజనాన్ని వండిపెట్టి వారిలో ఉన్న దుష్ట తలంపుని పోగొట్టి వారందరినీ మిత్రులుగా మార్చుకుంటారు. మరి ఆ విధంగా మనం తోటి వారిని ఎందుకు సంపాదించుకోకూడదు? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞని మనం పాటిస్తే దేవుడు అంత అద్భుతంగా మన వారందరినీ మనకు మిత్రులుగా చేస్తాడు. ఎవరెవరైతే మనం శత్రువులు అనుకుంటున్నామో, మనిషికి మనిషి శత్రువు కాదు, కానీ మనిషిలో ఉన్న దుష్టత్వమే, దుష్ట తలంపే మనకి శత్రువులుగా మారుస్తూ ఉంది. ఈ దుష్టుని యొక్క తలంపు, దుష్ట ఆలోచనలు పోయి మనుషులందరూ మరి ఒకరికొకరు మిత్రులుగా మార్చబడాలంటే వారిలో దేవుని ప్రేమ పనిచేయాలి. దేవుని ప్రేమ పనిచేయాలి. మరి నీవు ఆ విధంగా నీ శత్రువుని, నీ తోటి వారిని సంపాదించుకోవాలనుకుంటున్నావా? వారిలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన తండ్రి, నాయన నీకు వందనాలు. ఈ యొక్క వీడియో చూస్తున్న, ఈ మాట వింటున్న వారందరినీ జ్ఞాపం చేసుకోండి. ఒకరికొకరు శత్రువు కాదు, కానీ మనుషుల్లో ఉన్న దుష్టుని యొక్క తలంపే మరి మనుషుల్ని పాడు చేస్తూ ఉంది. అది నీ ప్రేమ ద్వారా మరి దాన్ని పోగొట్టి శత్రులుగా ఉన్న వాళ్ళందరినీ సంపాదించుకోవచ్చని లేఖనం ద్వారా మాకు నేర్పించావు. ఎవరైతే చూస్తున్నారో, దీన్ని వింటున్నారో వారందరినీ నాయన తండ్రి ప్రభువా, నీ ప్రేమని పంచుకోవడానికి, నీ ప్రేమ ఎదుటివాడికి చూపించి వారందరూ సంపాదించుకోవడానికి కృప దయచేయమని, వారందరి మీద నీ ప్రేమను కుమ్మరించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.